పేషెన్స్గా ఇంతసేపు ఉన్నందుకు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి విచ్చేసి ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్, నాకు మా టీమ్కి. సో దీన్ని ఒక గుర్తుండిపోయే మెమరీగా మీరు మిగిల్చారు. అంటే ట్రైలర్ ఈవెంట్ని ఇంత మేము ఎప్పటికీ మర్చిపోం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా సరే పిలిచిన వెంటనే వచ్చిన గెస్ట్ అందరికీ, ముందుగా సత్యదేవ్ గారికి, ఆయన మూవీ రాబోతూ రిలీజ్ ఉన్నా సరే, ప్రమోషన్స్ జరుగుతున్నా సరే, మాలాంటి సిరీస్ కానీ ఇంకో కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రాబోతూ టీజర్ చూశాను అండ్ ఐ లవ్ యువర్ యాక్టింగ్. వెర్సటైల్ యాక్టర్. సో అది కనిపిస్తుంది టీజర్లోనే. సో ఐ థింక్ ఇట్స్ గోనా బీ ఎ బిగ్ హిట్. వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఈవెంట్. అండ్ కరుణాకర్ గారు, ఆయన అంటే ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది తొలి ప్రేమ. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. అలాంటి ఆయన ఈరోజు ఈ ఈవెంట్లో మా గుర్తుకొస్తున్నాయికి వచ్చి బ్లెస్ చేయడం అనేది బిగ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ సార్. అండ్ అలాగే బోయపాటి గారితో నాకు, అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, నేను చిన్నప్పుడు నాకు చాలా క్లోజ్ టు హార్ట్ తులసి మూవీ అండి. ఎందుకంటే దాంట్లో ఫాదర్ అండ్ సన్ది ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది అనమాట. దాని గురించి నాకు రిలీజ్ అవ్వకముందే మామయ్య మార్తన్ కే వెంకటేష్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఎడిటర్ ఆ సినిమాకి. సో చెప్తూ ఉండేవారు. సో నాకు ఎప్పుడు తులసి ఈజ్ వెరీ క్లోజ్ టు హార్ట్. అండ్ ఆయన్ని ఈరోజు ఇలా పర్సనల్గా కలవడం అండ్ ఆ విషయం షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఈరోజు గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. చెప్పాలంటే నాకు బేబీ దగ్గర నుంచి వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. ముఖ్యంగా ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. కొంతమందిని ఏంటంటే మనం జీవితంలో మర్చిపోలేం. దాంట్లో ఒక 3 మెంబర్స్. ఫస్ట్ దాంట్లో వచ్చేది సాయి రాజేష్ గారు. ఆయన నాకు బేబీ వల్ల ఈ మన 90% తెలుగు పీపుల్కి విరాజ్ అశ్విని పరిచయం చేశారు. సో ఆయన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ అలాగే ఎస్కేఎన్ గారు, ఆయన నాకు తెలుసు బేబీ టైంలో, బేబీ ఆల్మోస్ట్ మేము ఒక 2 years షూట్ చేసాము. ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ని ఎంత సపోర్ట్ చేస్తే ఎంత మంచి అవుట్పుట్ వస్తుంది అనడానికి మెయిన్ రీజన్ ఎస్కేఎన్ గారు. సో ఆయన ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం నాకు మా ఫ్యామిలీ వచ్చినట్టే. అండ్ ధీరజ్ వాళ్ళందరూ లేకపోతే బేబీ అంత హిట్ అయ్యేది కాదు. సో ఈరోజు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి టైం ఇంకెక్కువ తీసుకోను. కమింగ్ టు గుర్తుకొస్తున్నాయి అనంటే, ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం వంశీ కాక అండ్ శరత్ బ్రో. నాకు ఇప్పటికీ గుర్తు. ఫస్ట్ డే వచ్చి నన్ను కలిసినప్పుడు కథ పాయింట్ వినండి అంటే వెబ్ సిరీస్ అని చెప్పారు. సో నేను చిన్న స్కెప్టికల్, బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండి, స్కెప్టికల్ అనిపించింది. అంటే చేద్దామా వద్దా, సిరీస్ కదా, నాకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని. బట్ సరే, ఏమో ఎక్కడో ఏం కంటెంట్ ఉంటుందో అనే ఒక పాజిటివ్ థింగ్తో నేను శరత్ బ్రో చెప్తూ ఉంటే విన్నాను. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది పాయింట్. అంటే ఒక నాస్టాలజియా అన్నది మీకు తెలుసు. ఈటీవీ వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, ఎంత పాజిటివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, అలాంటి ఈటీవీ విన్ నుంచి వస్తుంది. అంటే నేను సరే విందాం ఫస్ట్ అని విన్నాను. శరత్ బ్రోనే నాకు పాయింట్ చెప్పారు ఫస్ట్. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక నాస్టాలజిక్ థింగ్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు త్రూ దీంట్లో నేను సంతోష్గా ప్లే చేస్తున్నాను. నా క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్కి గురవుతాడు. సో గతమంతా మర్చిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోతాడు. సో మీరు ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది, నాకు తెలిసి మీకు దాంట్లో కన్వే అవుతుంది మొత్తం. సో అలాంటి సిచ్యువేషన్ని తీసుకొని నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తారు. సో వెరీ గుడ్ నరేషన్. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు, నేను చేస్తున్నప్పటి నుంచి నాకు మెమరీస్, నా స్కూల్ డేస్, నేను అమ్మమ్మ ఇంట్లో మా కజిన్స్తో గడిపిన క్షణాలు, నా సమ్మర్ హాలిడేస్, నేను మా తాతయ్య స్పెండ్ చేసిన మూమెంట్స్, ఇవన్నీ గుర్తు వచ్చాయి. సో నాలాగే మీ అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. సో తప్పకుండా చూడండి July 3rd. సో ఇది ఇంత మంచిగా రావడానికి మెయిన్